హనుమాన్ చాలీసాను పఠించడం వల్ల ఆంజనేయ స్వామి అనుగ్రహం, బలం, రక్షణ లభిస్తుందనే నమ్మకం చాలా మందిలో ఉంటుంది. అందుకే చాలా మంది ప్రతిరోజు ఈ స్తోత్రాన్ని పఠిస్తారు. హనుమాన్ చాలీసాలోని 38వ అధ్యాయం ఎవరు 100 సార్లు హనుమాన్ చాలీసాని పఠిస్తారో వారు అపారమైన ఆనందాన్ని పొందుతారని పేర్కొంది. అంటే హనుమాన్ చాలీసా 100 సార్లు చదవాలి. 100 సార్లు పఠించలేకపోతే కనీసం 7, 11 లేదా 21 సార్లు పఠించడం వల్ల దాని శుభ ఫలితాలు పొందవచ్చు. ప్రతిరోజు ఉదయం, సాయంత్రం స్నానం చేసిన తర్వాత హనుమాన్ చాలీసా చదవాలి. అయితే ఖాళీ నేలపై కూర్చుని చదవకూడదు. ఒక ఆసనం వేసి దానిపై కూర్చోవాలి. హనుమాన్ చాలీసా పఠించే ముందు వినాయకుడిని, శ్రీరాముణ్ణి తలుచుకుని ప్రారంభించాలి. హనుమాన్ చాలీసాను చదవలేని వారు ఇతర మంత్రాలను పఠించవచ్చు. ఓం హనుమతే నమః అనుకుంటూ ప్రతిరోజు ఒక జపమాల పూర్తయ్యే వరకు జపం చేస్తే జీవితంలో విజయం సిద్ధిస్తుంది. ఓం నమో భగవతే హనుమతే నమః అనే మంత్రాన్ని పఠించడం వల్ల భూతగాదాలు, కోర్టు వివాదాలు, ఆర్థిక సమస్యలు లేదా ఏదైనా పనిలో మీకు ఆటంకం కలిగించే సమస్యలు తొలగిపోతాయని పండితులు చెబుతున్నారు.